నేను అడుగుతా ఉన్నా, ఎన్ని కేజీలు కొన్నాడు అని, ఎంతమంది రైతుల దగ్గర నుంచి కొన్నాడని. ఒక్క రైతు దగ్గర నుంచి కొనలా, ఒక క్వింటాల్ కొనలా. రైతులకేమో ఆ రోజు రోడ్డెక్కిన రైతులను మోసం చేస్తూ ఆ రోజు కొంటానని చెప్పాడు. ఆ తర్వాత రైతులను గాలి కొదిలేసిన పరిస్థితి. పొగాకు, మామిడి, కోకో రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే ముఖ్యమన్న సీఎం పంట నిల్వల కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. అంటే అసలు గవర్నమెంట్ ఇలా కొంటదని మీరు అసలు మేము ఎప్పుడు అనుకోలేదు, ఇంతవరకు ఎప్పుడు జరగలేదంట. మా పెద్దలు కూడా చెబుతున్నారు, పొగాకు అంటూ గవర్నమెంట్ కొనుగోలు అనేది ఇంతవరకు లోపల కూడా జరగలేదంట. అసలు అంటే ఎప్పుడు గవర్నమెంట్ కొనలా, ఏ పార్టీ ఇచ్చినా కొనలేదు. ఇది కొనటం మంచి పద్ధతి, లేకపోతే రైతులు మట్టి అయిపోయేవాళ్ళు. ఇది కొనటం మంచి ఆలోచన, మంచి పద్ధతి. రైతులకు దగ్గరగా ఉంటాం, తీసుకొని అమ్ముకోవడానికి చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం. కొంతమంది అంటున్నారు కదండి, వైసీపీ నాయకులు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు వల్ల వీళ్ళు నష్టపోతున్నారని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు ఏం లేదయ్యా, ఇది మాత్రం నేను ఒప్పుకోను. నేను కూడా వైసీపీను, కానీ వైసీపీనా? వైసీపీ, నేను కూడా వైసీపీను, కానీ ఇది మాత్రం రైతులకి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అంతవరకు కన్ఫర్మ్, అందులో అభ్యంతరం. ఈ కొనపోతే పరిస్థితి ఏంది? ఏ రైతు కూడా తన పంటని రోడ్డు మీద వేయటానికో లేకపోతే పాడు చేయటానికో ఇష్టపడడం. ఎందుకంటే మాకు వ్యవసాయం సంబంధించి ఏది వచ్చినా, ఉత్పత్తి వచ్చినప్పటికీ అది మాకు చిన్న బిడ్డతో సమానం. ఆ బిడ్డను తీసుకొచ్చి, మా ఇంట్లో బిడ్డను తీసుకొచ్చి రోడ్ల మీద, బజార్లో మేము వేయం. అలా చేస్తున్నారంటే వాళ్ళు నిజమైన రైతులు కాదు, ఏదో డ్రామా చేయటానికి చూస్తున్నారు. అసలు గవర్నమెంట్ సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే రైతులను ఆదుకోవాలని ఈ గవర్నమెంట్ మేలు చేస్తుంది. ఎన్ని ఎకరాలు ఉన్నారు రైతు మీరు? 4 ఎకరాల రైతుని. మొత్తం చేతికి వచ్చేసిందన్న పంట? వచ్చిందయ్యా. ఎంత ఉందన్న ధర ఈరోజు 9,000 కొంత వేసారు, నాకు 6,000 రూపాయలు కొంత వేసారు. ఒక చెక్కు మాత్రం 12,000 రూపాయలు వేసారు. 12,000 రూపాయలు వేసారు. హై క్వాలిటీ ఉన్నది వేసారు. మొన్నటిదాకా ఎవరు కొనేవాళ్ళు లేక నానా బాధపడ్డాము. ఇంకా మా ఎదు దయించి గవర్నమెంట్ ఈరోజు మాకు చాలా మేలు చేసింది. నేనే కాదు, సన్నకారు, చిన్నకారు రైతులు ఎంతో మంది నానా ఇబ్బంది పడ్డారు. గవర్నమెంట్ పట్టించుకోకముందు ఎంత వేసేవాళ్ళు ధర? కొనలేదా ఎవరు? అసలు ఎవరు కొనలేదు. ముందు వచ్చి ప్రైవేట్ కంపెనీలు ఎవరు కొనలేదు. కొంటే ఎంతమంది అమ్ముకునేవాళ్ళ సమస్య. ఇప్పుడు ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి. ఇది అమ్ముకుంటే కానీ డబ్బు రావు. నేను 4 ఎకరాల పొలం అయితే దగ్గర 4 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. నేను ఈ రోజు గవర్నమెంట్కి అమ్ముకున్నా తప్పితే ఎవరికి రూపాయి అమ్మలేదు, బయట అమ్మలేదు. కొనలేదు నా దగ్గరికి ఎవరు వచ్చి కూడా. ఎప్పుడైనా ఇలాగా గవర్నమెంట్ వచ్చేసి ముందుకు వచ్చి కొనడం జరిగిందా పొగాకు? లేదు, అంతమంది ఎవరు కొనలేదు. ఈ రోజు కొన్నారు. మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాత్రం ఒకవేళ చంద్రబాబు ఇటువంటి నిర్ణయం తీసుకోకపోతే మీరు ఎంతవరకు నష్టపోయి ఉండేవాళ్ళని? ఈ పంట మొత్తం నష్టపోయేవాడిని. నేను చిన్నకారు కొద్ది రైతుని, ఆడ అప్పు చేసి ఏదో తెచ్చుకొని వ్యవసాయం చేసుకుని మరి కొనపోతే రూపాయి నాకు ఎట్టించి వచ్చేది? ఎట్టించి రాదు కదా. మరి దీన్ని అంతా నైలు పోయాల్సి వచ్చేది. చంద్రబాబు నాయుడు గారు ఈ పని మాత్రం బాగా చేశారని నేను సంతోషంగా ఉంది. నాకు మాత్రం అంటే చాలా మరి కొంతమంది అంటున్నారు కదండి, వైసీపీ నాయకులు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అంటే పొగాకు రైతుల్ని చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు, చంద్రబాబు నాయుడు వల్ల వీళ్ళు నష్టపోతున్నారని చెప్పి అంటున్నారు. ఏంటి అసలు ఏం లేదయ్యా, ఇది మాత్రం నేను ఒప్పుకోను. నేను కూడా వైసీపీను, కానీ వైసీపీనా? వైసీపీ, నేను కూడా వైసీపీను, కానీ ఇది మాత్రం రైతులకి చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అంతవరకు కన్ఫర్మ్, అందులో అభ్యంతరం. ఈ కొనపోతే పరిస్థితి ఏంది? ఇవాళ గవర్నమెంట్ ముందుకు కొనపోతే పరిస్థితి ఏంది? ఏం చేసుకున్నాను? ఈ పోక నేను ఏం చేసుకునేవాడిని? అక్కడక్కడ 2 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి నేను వ్యవసాయం చేశాను. 4 ఎకరాలకి 20 లక్షల రూపాయలు కాడి పెట్టుబడి అయింది. ఇదే ఎవరు కొనపోతే, గవర్నమెంట్ కొనపోతే ఈ పోక నేను ఏం చేసుకోవాలి? బాగా ఎడగట్టేవాడిని. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఈరోజు కొనపోతే నేను నానా ఇబ్బంది పడేవాడిని. గవర్నమెంట్ ఈ విధంగా ముందుకు రావడం వల్ల రైతులకు మంచి జరిగింది. రైతులకి చాలా మంది, నా ఒక్కడే కాదు, ప్రకాశం, గుంటూరు జిల్లా, ఇటు ఈ 4-5 జిల్లాల్లో లక్షలాది మంది రైతులకి లాభం జరిగిందని నేను అనుకుంటున్నాను. జరిగింది కూడా, నిజం కూడా. పొగాకు రైతుల పరిస్థితి ఏంటి ప్రస్తుతం? ఈ ప్రభుత్వం కానీ మీకు ఏమైనా చర్యలు తీసుకుందామా? ప్రభుత్వం కొనపోతే చాలా మంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి అండి. బయట వచ్చేసి 3,000, 2,500, 3,000, 4,000 అడుగుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసి 3 రేట్లు చెప్పేసి 6,000 ఒకటి, 9,000 ఒకటి, 12,000 ఒకటి చెప్తుందండి. అలా చేయడం వల్ల మనకి రైతుకి చాలా లాభంగానే ఉంది. పర్వాలేదు అనిపిస్తుంది. రైతుకి ఇప్పుడు సంతృప్తిగా ఉన్నాడు. గవర్నమెంట్ కలుగు చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేయడం వల్ల గవర్నమెంట్ కి మంచి పేరు వచ్చింది. రైతుల్లోనూ మంచి స్పందన ఉంది. ఒక రైతు ఎంత నష్టపోయాడు? ఒక ఎకరానికి రైతు వచ్చేసి ఎకరానికి 1,00,000 రూపాయలు పోయేదండి. గవర్నమెంట్ కలుగు చేసుకోవటాన మనకి బాగుంది, అన్ని వస్తున్నాయి, సరిపోతుంది. అలా గవర్నమెంట్ అయితే మాకు మంచిగా జరిగిందండి. అట్లా ఎవరో చెప్తారు, అవన్నీ కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కలుగు చేసుకొని మాకు న్యాయం చేసింది. ఇది గొప్ప విషయం అసలు. ఎందుకంటే ఎప్పుడు గవర్నమెంట్ కొనలా, ఏ పార్టీ ఇచ్చినా కొనలేదు. ఇది కొనటం మంచి పద్ధతి, లేకపోతే రైతులు మట్టి అయిపోయేవాళ్ళు.
మట్టి అయిపోయాడు. ఇది కొనటం మంచి ఆలోచన, మంచి పద్ధతి. బాగానే కొంటున్నారు, ఇబ్బంది లేదు. ఏ గేడు కాదు, క్వాలిటీని బట్టే కొంటున్నారు. ఈ పొగాకు కొనటం గొప్ప విషయం, ఏనాడు ఎప్పుడు ఎరగని విషయం అన్నమాట. గవర్నమెంట్ కానీ ముందుకు రాకపోతే అసలు రైతులు మట్టి అయిపోయేవాళ్ళు. ఈ ప్రభుత్వం దిగి రాకపోతే మట్టి అయిపోవటమే నెంబర్ 1. అసలు కాదు సార్, అసలు గతంలో ఎంత వేసారు, ఇప్పుడు ఎంత వేసారు? ట్రిపుల్. గతంలో ఎంత వేసారు? ఫస్ట్ లో 100 వేస్తుంటే ఇప్పుడు 300 అయిందన్నమాట విషయం. అది ఇప్పుడు 10 ఎకరాలు వేసినాడు, 25 ఎకరం వేసాడు, 10 ఎకరం వేసి 50 ఎకరం వేసాడు, అట్లా ఎక్కువ వేసారు రైతులు. కానీ ఈ ప్రభుత్వం దిగి రాకపోతే రైతులు మట్టి అయిపోయేవాళ్ళు కన్ఫామ్. ఇట్లా జరిగింది నేను ఊహించలా. కంపెనీ వాళ్ళేమో ఇదిగో అదిగో అన్నారు, అంత అరవసల్లో గడవటం చాలా ఇబ్బంది. అన్ని సిఆర్ పెడతాం, వేయకుండా తీసుకెళ్ళి ట్రావెల్ కలుసు తీసుకురావటం. ఈ ప్రభుత్వం దిగి రాకపోతే రైతులు మట్టి అయిపోయేవాళ్ళు. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగుమతులు లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాలకి పొగాకు ఎగుమతులు లేకపోవడం వల్ల బయర్లు కూడా ఎవరు కూడా మా దగ్గరకు వచ్చి కొనలేదు. అంతకుముందు అయితే దగ్గరకు వచ్చి కొనేవాళ్ళు. మేము చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాం రైతులందరం కూడా. ఉన్నప్పుడు ఈ లాస్ట్ ఇయర్ అయితే 1 ఎకరం 2 ఎకరాలు వేసిన వాళ్ళు వేసాము. ఇప్పుడు బాగా రేటు ఉంటాయి అనుకొని ఒకవేళ 10 ఎకరాలు 20 ఎకరాలు కూడా వేయటం జరిగింది. ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే దేవుని దయ వల్ల మంచి రేట్ ఇచ్చి కొంటున్నారు. మంచి పొగాకు 12,000, మధ్యస్థం అయితే 9,000, ఒక రకమైనది అయితే 6,000 కొంటున్నారు. చివరి ఆకు కూడా కొంటామన్నారు, రాలిపోయే ఆకును కూడా కొంటానన్నారు. అంటే ఇప్పుడు కొంచెం మంది వైసీపీలు గారు కొంచెం మంది అంటున్నారు, అంటే రోడ్డు మీద పడేస్తున్నారు, పొగాకుని కొనట్లేదు ఈ గవర్నమెంట్, అది ఇది అని చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? రోడ్డు మీద పడేయటం అంటే పాడైపోయిన పైన ఆకు అసలు మేము కొట్టము. కొంతమంది రైతులు పైన ఆకును కొట్టి ఏదో డ్రామా చేయాలని చూస్తున్నారు. కానీ నిజమైన రైతులు అయితే అడుగాకు కూడా అమ్మేసుకున్నాము. ఏ రైతు కూడా తన పంటని రోడ్డు మీద వేయటానికో లేకపోతే పాడు చేయటానికో ఇష్టపడడం. ఎందుకంటే మాకు వ్యవసాయం సంబంధించి ఏది ఉత్పత్తి వచ్చినప్పటికీ అది మాకు చిన్న బిడ్డతో సమానం. ఆ బిడ్డను తీసుకొచ్చి, మా ఇంట్లో బిడ్డను తీసుకొచ్చి రోడ్ల మీద బజార్లో మేము వేయం. అలా చేస్తున్నారంటే వాళ్ళు నిజమైన రైతులు కాదు, ఏదో డ్రామా చేయటానికి చూస్తున్నారు. మేమైతే ప్రతి ఆకుని జాగ్రత్త చేసుకొని మేము బేల్స్ కొట్టుకొని ఉన్నాము. మాకు నెంబర్స్ వస్తున్నాయి, ఆ నెంబర్స్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కొంటున్నారు. ప్రస్తుతానికైతే మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఏం వేస్ట్ అయితే జరగట్లేదు. రైతులందరూ కూడా అక్షరధ్వనితో చాలా సంతోషిస్తా ఉన్నారు. ఎందుకంటే పొగాకు ఒక్కొక్కళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే 10 ఎకరాలు 15 ఎకరాలు 20 ఎకరాలు పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఒకప్పుడు ఈ పొగాకు ఏ విధంగా వేసారో ఆ రీతిగా మిర్చి వేసేవాళ్ళు. ఇంతకు ముందు తామర పురుగు ఎఫెక్ట్ వలన ఏంటంటే మిర్చి వదిలేసేసి అదే సేమ్ క్వాంటిటీలో పొగాకు వేయడం జరిగింది. మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ సడన్ గా ఈ సంవత్సరం అసలు పొగాకే కొనడం మానేసేసారు బయ్యర్స్. దానివలన రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక ఎకరానికి దగ్గర దగ్గర ₹1,00,000 ఖర్చు. ఏది కౌలు కావచ్చు, నాటుడు కావచ్చు, వాటికి పందులు కావచ్చు, గుచ్చుడు కావచ్చు, ఏదైనా కానీ 1 lakh అవుతా ఉన్నది. అయితే ఈ తరుణంలో ఇంకేం లేదు, రైతులందరూ కూడా అయిపోయాంరా, పొగాకు కూడా దెబ్బతీస్తుందిరా అని ఏంటంటే ఆశను కోల్పోయిన సమయంలో రైతుల యొక్క జీవితాల్లో ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఆశను సిగిరింపజేసింది. చక్కగా గవర్నమెంట్ ఒక ప్రణాళికబద్ధతతో రైతులకి న్యాయం చేయాలి అనే ఒక గొప్ప సంకల్పంతో ప్రణాళికతో ఈ రోజున మన రాష్ట్రంలో పొగాకు కొనడం జరుగుతూ ఉన్నది. మాకు చాలా మంచిగా ఉంది, రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు 2,000 కాడి నుంచి మొదలు పెట్టారండి. అడుగులు నీరు 10,000 9,000 అడిగారు, కొన్నారు. ఈ ఏడు 2,000 స్టార్ట్ చేశారు. 2,000 స్టార్ట్ చేస్తే మాకు ఒక తాడు వచ్చి గుచ్చితే ₹50 కూలి. ఆ ₹50 కడితే ఎంత అవుతుంది? ఆ లెక్కను చూసుకుంటే గవర్నమెంట్ లేకపోతే ఇప్పుడైనా వాళ్ళు కొనేది మా దగ్గర 4,000 నుంచి 5,000 క్వింటాల్ కొనేది. అది కూడా ఏంది, చెక్కులు కట్టమని, చెక్కులు కట్టిన కింద నల్లగా ఉంది పైన నల్లగా ఉందని వదిలిపెట్టి మళ్ళీ 500 తగ్గిస్తావా 1000 తగ్గిస్తావా అని వదిలిపెట్టి వెళ్తున్నారు. అది మా పరిస్థితి. ఇప్పుడైతే ఏడకొస్తే ఏదో ఒక 10 తెచ్చుకుంటే 1 2 ఏదైనా బాగోపోతే తిరగట్టుకుని మళ్ళీ రేపో ఇల్లుండి తెచ్చుకుని నేను ఒకటి కూడా కొంటానని చెప్పి న్యాయం చేస్తాడు ఇక్కడ. అంటే అసలు గవర్నమెంట్ ఇలా కొంటదని మీరు అసలు మేము ఎప్పుడు అనుకోలేదు, ఇంతవరకు ఎప్పుడు జరగలేదంట. మా పెద్దలు కూడా చెబుతున్నారు పొగాకంటూ గవర్నమెంట్ కొనుగోలు అనేది ఇంతవరకు లోపల కూడా జరగలేదంట. అసలు ఇంతవరకు మార్ఫెడ్ అనేది ఇటు పెట్టడం కొనటం రైతుల దగ్గర ఇంతవరకు లేదు. చంద్రబాబు చేయగలిగాడు, ఇంకోళ్ళు అయితే మనం ఈ సంవత్సరం అయిపోయే వాళ్ళం ఏమి లేదు అని చెప్పి జనం సంతోషంగా ఉండాలి కొనడానికి. గవర్నమెంట్ ఎప్పుడు ఏనాడు కూడా ఇది గవర్నమెంట్ సంబంధం లేదు, కానీ ఈ గవర్నమెంట్ కొంటుంది. ఈ గవర్నమెంట్ కొనపోతే చాలా మంది ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. మామూలుగా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు వరకే ఖర్చులతోటి వడ్డీని పడతారు, ఏం తిరగడం లేదు. ఇంతకి ఇబ్బంది పడ్డానికి ఇంతకు ఇబ్బంది అంటే మామూలుగా ఏరియా పెరిగింది,
ఆ కంపెనీలు వాళ్ళేమో మీకు ఎందుకు మేము ఉన్నాం కొంటామని అన్నారు. ఆ కంపెనీలు వాళ్ళు ముందుకు రాలేదు. గవర్నమెంట్ కనుక తీసుకోపోయినట్టే చాలా మంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, అసలు పొగాకు అమ్ముడుపోయేది కాదు. ఇక 2000కి 3000కి మంచి మేలు చేశాడండి. మంచి మేలు జరిగింది. లేకపోతే మామూలుగా ఆత్మహత్య చేసుకున్నాం. మొత్తం అడుగు ఆగుతోటి సహా చివరాగుతోటి సహా కొంటానని ఇది చేశారు. ఇప్పుడు అసలు గవర్నమెంట్ అసలు కొనడానికి అసలు గవర్నమెంట్ సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే రైతులను ఆదుకోవాలని ఈ గవర్నమెంట్ మేలు చేస్తుంది. గవర్నమెంట్ పొగాకు కొనడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రాంతంలో రైతులందరూ గత సంవత్సరం రేటును చూసి చాలా మంది ఒక కంపెనీ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి విపరీతమైన పొగాకు సాగు చేశారు. మ్యాక్సిమంగా పొగాకు రైతులు ఎవరు అమ్ముకోలేదు. ఇవాళ గవర్నమెంట్ ఎప్పుడు కొనని పంట ఇంతవరకు చరిత్రలో లేని విధంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఈ పొగాకు కొంట ఇక్కడ రైతులందరిలో కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ పాయింట్ పెడతాం. మా రైతులు ఇక్కడి నుంచి పెదకాకాని వెళ్ళటం ఇబ్బందికరంగా ఉండి ఈ పాయింట్ పెడతాం. రైతులకు దగ్గరగా ఉంటాం, తీసుకొని అమ్ముకోవడానికి చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నాం. మేము అందరం ఇప్పుడు ఎందుకని ఎంత డిమాండ్ ఏర్పడింది అంటారు? అంటే యాక్చువల్గా పొగాకు లాస్ట్ ఇయర్ మంచి రేటు 10,000 నుంచి 12,000 వరకు మంచి పొగాకు రేటు అమ్ముకున్నారు. రైతులందరూ కూడా పొగాకు అయితే కనీసం ఒక మినిమంగా కనీసం 8,000, 10,000 అమ్మిద్ది మనం కొంటాము అన్న ధీమాతో ఎక్కువ సాగు చేశారు. ప్రతి రైతు పొగాకు వేయని రైతును లేరు ఈ ఏరియాలో. రైతు ఎక్కువ పొగాకు సాగు చేశారు. కంపెనీలు వేయి కొనడానికి ముందుకు రాలేదు. కానీ రైతులందరూ నిశ్చేషంలో ఉన్నారు. ఆ టైంలో గవర్నమెంట్ పూనుకొని ఈ రోజు ఈ పాయింట్ పెట్టి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ పొగాకు కొనడం చాలా అసలు మెమరబుల్ ఇది. ఎందుకంటే ఇంతవరకు పొగాకు కొన్న దాఖలాలు ఎక్కడా లేవు. కానీ రైతు వచ్చిన వెంటనే ఎక్కడో నిమ్ము లేని ప్రతి పొగాకు రైతు దగ్గర నుంచి ఇక్కడ గవర్నమెంట్ కొంటున్నారు. నిజంగా ఇది సంతోషకరం రైతులందరి విషయంలో. ఇక్కడ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మేమందరం కూడా మా ప్రాంత రైతులందరూ కూడా పొగాకు ఇబ్బంది పడుతున్నారు, రోడ్డు మీద పడేస్తున్నారు పొగాకు నేను కొంచెం మంది ప్రచారం చేస్తున్నారు. అది తప్పండి, అది చాలా తప్పది. ఎందుకంటే మా ప్రాంతంలో ఏ రైతు కూడా పొగాకుని ఇంతవరకు పడేసిన రైతు లేడు. ఇప్పుడు కూడా ఏదన్నా ఎక్కడన్నా ఒకటి రిజెక్ట్ అయిన రైతు కూడా దాన్ని ఆరబెట్టుకొని మళ్ళీ తీసుకొస్తే గవర్నమెంట్ కొంటున్నారు. ఎందుకంటే నిమ్ము శాతం తెలియక ఎవరో వాళ్ళు నిమ్మేసుకొచ్చినాయి రిజెక్ట్ అవుతున్నాయి. 1-6 రిజెక్ట్ అవుతాయి. ఒక 10 ఒక 100 ఒక 50 తెచ్చుకుంటే ఒక 5-6 రిజెక్ట్ అవుతాయి. వాటిని ఆరబెట్టుకుని మరునాడు తీసుకొస్తే అవి కొంటుంది గవర్నమెంట్. ఎక్కడ మా ఏరియాలో లేదు. అది ఎక్కడ ఫేక్ ఏదైనా అంటే అది రైతుగా ఎవరు ఆ పని చేయరు. అది కావాలని సృష్టించిన రైతుల్లో ఎవరికి ఆ ఉద్దేశం లేదు.